ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ సిస్టమ్. ఎప్పుడైతే వాహనాలు లైట్లకు దగ్గరగా వస్తాయో క్రమంగా వెలగడం ప్రారంభమవుతుంది. వాహనము దూరంగా వెళ్ళిన తర్వాత క్రమంగా ఆరిపోవడం జరుగుతుంది. ఈ ప్రదర్శనను చిన్నారులు ఎగ్జిబిషన్కు తీసుకొచ్చారు. మరొక ప్రదర్శన వ్యర్థాల నుండి సంపద. గుర్రపు డెక్క సమస్యకు ప్రత్యామ్నాయ కోణంలో మా ప్రాజెక్టు వ్యర్థాల నుండి సంపద చక్కనైన పరిష్కారం చూపుతుంది. కొన్ని జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆకుల్లో ఆర్గానిక్ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి తయారయ్యే కంపోస్ట్ ఎరువు హానికర రసాయనాలు లేకుండా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కాగడాలను ఎండబెట్టి అందమైన అల్లికలతో అద్భుతమైన కళాఖండాలు రూపొందించవచ్చు. నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి కూడా దొరుకుతుంది. ప్లాస్టిక్, వెదురు వాడకం మరియు ఫర్నిచర్ కోసం చెట్ల నరకడాన్ని తగ్గించవచ్చు. ఇలా గుర్రపు డెక్క యొక్క అనేక ఉపయోగాలు తెలుపుతూ చక్కని అల్లికలను ఈ ప్రదర్శనకు ఈ చిన్నారులు తీసుకొచ్చారు. మరో ప్రదర్శనను పరిశీలిద్దాం. హై స్పీడ్ టెక్నికల్ డబుల్ డెక్కర్ 25+25 ఫీట్ క్లీనింగ్ మిషన్. ఈ ప్రదర్శనలో పురాతన కాలం నుండి ఎలా శుభ్రపరుస్తున్నారు, దానిని ప్రస్తుతం ఎలా మెరుగుపరచాలి అనే అత్యాధునికమైన ఒక పరికరాన్ని ఈ మాస్టర్ గారు రూపొందించారు. అనేక టెక్నికల్ హంగులతో వర్కింగ్ మోడల్ని రూపొందించారు. చాలా గ్రాండ్గా ఉంది. మరొక ప్రదర్శన విజ్ఞాన శాస్త్ర పేటికలు. 7 రోజుల్లో 7 విద్యా ప్రమాణాలు ఎలా సాధించాలో ఏవి సుధాకర్ గారు, నెల్లూరుకి చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు రూపొందించారు. రకరకాల పేటికలు, వాటితో పిల్లలకు ఎలా బోధించాలో చక్కగా వివరించారు. మచ్చుకు కొన్నిటిని మనము పరిశీలిద్దామా? మూలకాలతో ఏర్పాటు చేసిన పరమపద సోపానం. ఇక్కడ రకరకాల మూలకాలను ఉంచడం జరిగింది. మనకు ఉపయోగపడే మూలకాలకు వద్దకు కాయ వస్తే అది నిచ్చెన ఎక్కేదానికి సహాయం చేస్తుంది. మనకు హాని చేసేటువంటి మూలకం వద్దకు మన కాయ ఉంచితే అది మనల్ని పాములా మింగి కిందకు వెళ్తుంది. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో ఏవి మనకు హాని చేసే మూలకాలు అనేది తెలుస్తుంది. మరో టీఎల్ఎంను మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ ఐస్ క్యూబ్ ట్రేను తీసుకొని వివిధ రకాల పదార్థాలతో వాటి యొక్క ఆమ్ల క్షార స్వభావాలను సూచికలు ఉపయోగించి కనుక్కునే విధానంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఒకేసారి అన్ని రకాల పదార్థాలను ఇక్కడ ఉంచి అందులో మిథైల్ ఆరెంజ్, ఫీనాఫ్థలిన్ వంటి ద్రావణాలను ఉంచి రంగులు మారే క్రమాన్ని పిల్లలకు అట్ ఏ టైం చూపడంలో ఇది చక్కటి టీచింగ్ ఎయిడ్లా ఉపయోగపడుతుందని వివరించారు. మరో టీచింగ్ ఎయిడ్లో ఒక లోహానికి చెందిన కార్బొనేటు, సల్ఫేట్లు ఇలా ఏవేవి ఏర్పడతాయో ఒకేసారి డిస్ప్లే చేసే డిస్క్ను తయారు చేశారు. మరో టీఎల్ఎంగా అంగళ్ళలో దొరికే డబ్బాతో బాటిల్ స్టాండ్ను ఈ విధంగా రూపొందించారు. మరో టీఎల్ఎంను పరిశీలిద్దాం. ఇక్కడ ఒక అందమైన చిత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ తెల్లగా ఉన్న భాగంలో దూది అంటించి ఉండడం జరిగింది. ఇక్కడ కోబాల్ట్ క్లోరైడ్ అనే రసాయనాన్ని పూసి ఉంచుతారు. ఇది నీటితో చర్యనొందినప్పుడు పింక్ కలర్లోను, అదే వాతావరణంలో ఉన్న యాసిడ్లతో గన చర్యనొందితే వైలెట్ రంగులోనూ మారును. ఇలా వాతావరణంలో వచ్చే మార్పులను తరగతి గదిలో ఉన్న ఎయిడ్ సహాయంతో, యాసిడ్ రెయిన్ లాంటి భావనలను ఈ టీఎల్ఎం సహాయంతో చూపవచ్చు. మరో ప్రదర్శన మల్టిప్లికేషన్ క్యాలిక్యులేటర్. జాన్ నేపియర్ గారు రూపొందించినటువంటి నేపియర్ రాడ్ సహాయంతో
ఎలా మల్టిప్లికేషన్ చేయాలో ఈ విద్యార్థులు వివరించారు. దీన్ని నేపియర్ బోర్డ్స్ లేక మల్టిప్లికేషన్ క్యాలిక్యులేటర్ అంటారు సార్. దీన్ని జాన్ నేపియర్ అనే స్కాట్లాండ్ మ్యాథమెటిషియన్ కనుగొన్నారు సార్. మనం ఎంత పెద్ద వీరు మనకు నచ్చిన ఒక మల్టిప్లికేషన్ వేయమని కోరారు. మీరు ఏది కోరుకుంటే అదే వేసి చూపమని చెప్పడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ వేశారు. ఒకటి 2, 3, 4, 5 ఇచ్చినాం సార్. Okay. ఇంటూ 7తో మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ 7 షేడ్ చూసుకోవాలి సార్. 2 డయాగ్నల్స్ అసైన్ చేయాలి సార్. రాసారు సార్. 8 + 4 2 2 + 2 3 + 1 4 4 + 2 6 1 ఆన్సర్ సార్. అలానే సెల్లులు కొట్టి చూడండి సార్, ఇదే ఆన్సర్. మరో ప్రదర్శన బయోమెట్రిక్ బేస్డ్ ఓటింగ్ మిషన్. ఇక్కడ సైడును ఉన్న నాబును ప్రెస్ చేసి మొదటగా ఓటర్లను రిజిస్టర్ చేయాలి. ఈ సందర్భంలో మొదటిసారి చెయ్యి ఉంచాలి. అటు పిమ్మట ఓటింగ్ స్టార్ట్ అనేటువంటి డిస్ప్లే బోర్డు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చెయ్యి ఫింగర్ ప్రింట్ ఉంచితే ఓటింగ్కి అలో చేస్తుంది. ఇక్కడ నచ్చిన 3 బటన్లలో ఏదో ఒక బటన్ నొక్కితే అంతా అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ మిషన్ పక్కన ఉన్న బటన్ నొక్కి రిజల్ట్ను చూడవచ్చు. మరో ప్రదర్శనను పరిశీలిద్దాం. ఇక్కడ పరిశీలించండి. ఇది ఒక ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా ఈ ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్ ఎక్కే సమయంలో స్పీడ్ బ్రేకర్ ఎత్తు తక్కువగాను, దిగే సమయంలో స్పీడ్ బ్రేకర్ ఎత్తు ఎక్కువగాను ఉంచారు. మరియు మలుపు వద్ద ఈ వైపున ఆబ్జెక్ట్ లేదా వాహనం ఉన్నప్పుడు యువతల వైపున ఇండికేటర్లో డిస్ప్లే ఎలగడాన్ని, అదే యువతల వైపు వాహనం ఉన్నప్పుడు అవతల వైపు లైట్ వెలిగి అవతల వాళ్లకు తెలియజేయడాన్ని, ఈ విధంగా ఘాట్ రోడ్ మలుకుల వద్ద ప్రమాద నివారణ కోసం ఈ ఎగ్జిబిట్ను చిన్నారులు ప్రదర్శించారు. మరో ప్రదర్శనను పరిశీలిద్దాం. ఇక్కడ ఇది ఒక గణిత మిషన్. ఈ మిషన్ సహాయంతో ప్రాథమిక గణిత భావనలైన కూడిక, తీసివేత, హెచ్చింపు మరియు భాగారాలను విద్యార్థులు వివరించారు. మరో ప్రదర్శన ఆటోమేటిక్ రైల్వే గేట్ సిస్టమ్. ఇక్కడ రైలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గేటు పడ్డాన్ని, రైలు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవ్వడాన్ని విద్యార్థులు వివరించారు. దీని వలన ప్రమాదాలను నివారించవచ్చు మరియు ఖర్చును తగ్గించవచ్చు అని వివరించారు. మరో ప్రదర్శనకు సంబంధించిన విషయాన్ని పరిశీలిద్దాం. ఎక్కువ శాతం ప్రమాదాలు మందు తాగడం వలనే. కావున డ్రైవర్ యొక్క ఆల్కహాల్ శాతం పెరిగితే బండికి సంబంధిత యజమాని కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్ళేటట్లు ఆల్కహాల్ సెన్సార్ డ్రైవర్ సీటు వద్ద ఉంటుంది. సురక్షితము, ఖచ్చితత్వము, సులభమైనది మరియు చౌక, సున్నితమైనది. ఇది మహా అద్భుతం. ప్రతి వాహనానికి అమర్చి మానవ జాతిని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ ఎగ్జిబిట్ను విద్యార్థులు తీసుకొచ్చారు. తాగితే బండి ముందుకు కదలదు. సైన్స్ ఫేర్లకు సంబంధించిన ఇతర భాగాలను కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే బోగా వెంకట సుబ్బయ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కృతజ్ఞతలు.